అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైము 4:30 అవుతుంది. ప్రజెంట్ గుజరాత్లో ఉన్నాను. ముందు ఈ గుజరాత్లో ఏం జరుగుతుందో చెప్తాను, తర్వాత మన నెక్స్ట్ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి గుజరాత్లో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అహ్మదాబాద్, సూరత్, నవసారి ఇలా పలు సిటీల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కాబట్టి కొంచెం ఈ వాతావరణం ఆలోచించగా నేను కూడా కొన్ని జీవులతో జీవిస్తాను కాబట్టి మూగ జీవులతో రొయ్యలు తల్లి తండ్రిని తయారు చేస్తాను కాబట్టి అవి మనతో మాట్లాడలేవు. కాబట్టి వాటికి సేవ చేసి కొంచెం ఆ బిజీలో ఉండడం వలన ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది. దయచేసి గుజరాత్లో జరిగిన ఈ నేచర్ని మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో, నేచర్ దానికి డబల్ కాదు కదా, ట్రిపుల్ మనకి సినిమా చూపిస్తుంది. కాబట్టి ఓ నా యువత, ఓ నా రైతులారా, ఓ నా భారతదేశ యువకులారా, అందరికీ నా మనం ఏంటంటే ప్రకృతిని ఆరాధించండి, నాశనం చేయకండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకండి. ఎక్కడ పడితే అక్కడ సముద్రానికి వెళ్తాం. ఎక్కడ పడితే అక్కడ మా నెల్లూరు, మాది సొంతూరు నెల్లూరు, అక్కడికి ఏదో వారాలు ఒకసారి సండే పూట వెళ్తారు పాపం, స్ట్రెస్ రిలీజ్ కోసం. అక్కడ పోతే ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం తిన్నవి అక్కడే వేస్తారు. ఆ మూగజీవులు పాపం ఆ సముద్రంలో ఉంటాయి, తాబేళ్ళు అవి వాటికి మీకు ఉచ్చుల్లో ఇరుక్కుపోయి కదలలేక చేయలేక చనిపోతున్నాయి అయ్యా సముద్రంలో. అదేవిధంగా కొన్ని ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తారు, సిటీలో కూడా. దయచేసి నా జిల్లారా ప్రకృతిని జాగ్రత్త కాపాడుకోండి. ఎందుకంటే అది మన ఇక్కడ పర్మనెంట్ కాదు. మన మహాబతికితో ఒక 60, 70, 80, 90 ఉత్తిరితో 100 బతుకుతాం. కాబట్టి ఉన్నంతకాలం ప్రకృతిని కాపాడండి. ఎందుకంటే మన భావితరాలకి అదే మనం అందించేది. ఆస్తులు కదా నాయన, ప్రకృతి. ఎందుకంటే నేను ప్రకృతి ఆరాధకుడు, మొదటి వరుసలో ఉంటా. ప్రకృతిని ఆరాధించే వరుసలో నేనే మొదట ఉంటాను. ఎందుకంటే ఐ లవ్ నేచర్. నేచర్ ఈజ్ కార్తీక్ ఈజ్ నేచర్. ఎందుకంటే నేను చాలా మృదు స్వభావి. అదేవిధంగా నా మనసు కూడా వెన్న. కాబట్టే నేను ఇప్పుడు గుజరాత్లో ఉన్నా. కొంచెం గట్టిగా ఉంటే నెల్లూరులో ఉండేవాడు నా ఫ్యామిలీకి దగ్గరగా. వెన్న కాబట్టి కరిగిపోయి అది నూనె అయిపోయి తర్వాత ఊరుగా నూరొచ్చి ఏదో భగవంతుడి దేవలన మంచి కంపెనీ, మంచి ఓనర్స్ దొరికారు కాబట్టి ఇక్కడ ఇంకా జీవించున్నాను. కాబట్టి ఒక మనిషికి ఏం కావాలంటే మొదటగా ఇది కొనలేము నాయన, జాగ్రత్తగా మనశ్శాంతి, పీస్ ఆఫ్ మైండ్. నేను పీస్ ఆఫ్ మైండ్ కోరుకోను, పీస్ ఆఫ్ హార్ట్ అంటాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో తెలియని వెతుకురాట్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. ఆయన అదంతా ఏం లేదు. ప్రకృతిని ఆరాధించండి. ఆ ప్రకృతి మీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చేస్తుంది. దయచేసి భయపడకండి రైతులారా, నా యువత. నేను ఎందుకు వెళ్ళి అంటున్నా అంటే, యువత ఏ విధంగా అయితే దేశాన్ని ముందుకు తీసుకెళ్తారో టెక్నాలజీ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రైతులు పాపం శ్రమపడి కష్టపడి, అదేవిధంగా అగ్రికల్చర్, ఈ విధంగా అక్వాకల్చరు ఇద్దరు కష్టపడేవాళ్ళు పాపం, రేయనక పగలనక. ఈ దేశాన్ని వెన్నుముక వీళ్ళిద్దరే, నేను కాదు. రైతు ఒక పక్క, యువత. కాబట్టి ఆ రైతులారా, మీకోసం నేను చాలా వీడియోలు చేశాను. రైతులు ఎక్కువ చూడట్లేదు, నా జనరల్ పబ్లిక్ అంటే నన్ను కోరుకునేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నా వెల్విషర్లు చూస్తున్నారు. మీ రైతుల కోసం నేను చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ నా డైవర్షన్, నా జీవితం 23 ఏళ్ళు ఆ వడగాసిన డెకాసిన మీకోసం రైతులకు పెడుతుంటే ఏదో పిచ్చగా మాట్లాడాలి మీరు అనుకుంటారు. కానీ నా జీవితంలో ఒకటే కోరుకుంటా, క్లారిటీ రావాలంట జీవితం. క్లారిటీ
ఈ మైండ్ క్లారిటీగా ఉంటే సమస్యకి పరిష్కారం నీట్గా ప్రకృతి ఇచ్చారు. నేను ఆ ప్రకృతి గురించే ఫైటోబయోటిక్స్ అంటే ఏంటంటే అయ్యా మొక్కల నుంచి తీసిన వనమూలికల నుంచి తీసిన ఆ మిశ్రమమే. దాంట్లో కొన్ని ఉంటాయి, ఓరిగానో అంటారు, కొన్ని మన దేశంలో దొరకని మొక్కల నుంచి తీసిన ఆ రసంతో తయారు చేసిన లిక్విడ్స్ అవి ఏంటంటే మన రొయ్యల మీద వాళ్ళు అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇక్కడలాగా ఏదో అక్కడ ప్రాపర్టీలు తెచ్చేసుకొని కలిపేసి మార్కెట్లో వదిలేసినట్టు కాదు నాయన. విదేశీయులు ఏంటంటే ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఒక SOP అంటారు, స్టాండర్డ్స్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని. ఇవన్నీ తయారు చేసి వాళ్ళు కృషి చేసి శ్రమ చేసి రెయిన్బోళ్ళు డాక్టర్స్ అనమాట, డాక్టర్స్ తయారు చేస్తారు, సైంటిస్ట్ రెయిన్బోళ్ళు దానికోసం కష్టపడి ఒక ప్రోడక్ట్ డిజైన్ చేశారంటే దాని వెనక విపరీతమైన కఠోరమైన శ్రమ తపస్సు చేస్తారు వాళ్ళు ఫారినర్స్. ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఈ పని 2021లోనే చేశాను. పలు దేశాల నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించా, ఏది మన ఆక్వా రైతుల కోసం. ఎందుకంటే నాది డివిజన్ అది కాబట్టి ఏదో రైతులను ఉద్ధరిద్దామన్న ఉద్దేశంతో 2021లో కొంచెం ఆవేశంతో నా దగ్గర ఉన్న సంపదని అటు బ్యాంకుల్లో పెట్టి ఏదో రైతులకు సహాయపడుతూ మనం ఎప్పుడైనా ఎవరికి స్వార్థం లేకుండా ఉండదు. నాది స్వార్థం కాదు, సేవతో కూడిన స్వార్థం. ఆడ మాకేమి కోట్లు మిగలవు నాయన. మీరు బాగుంటారని మీరు నవ్వితే రైతులు నవ్వితే టెక్నీషియన్లు, అదేవిధంగా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ బ్రూడ్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్. BMC నుంచి, హ్యాచరీల నుంచి, తర్వాత ఫార్మ్స్ నుంచి ప్రాసెసింగ్ నుంచి విదేశీయులు తింటారు మన రొయ్యలు. ఆ కర్మ పట్టింది మనకి ఇండియన్స్కి. అదే చైనా తీసుకోండి, మనకి ఎంత జనాభా ఉన్నారో వాళ్ళకి అంతే జనాభా ఉన్నారు, 140 కోట్ల పైనే. కానీ వాళ్ళు ఉత్పత్తి చేసిన కొన్ని లక్షల టన్నులు వాళ్ళే తినేస్తారు, నవ్వులు కూసేస్తారు రొయ్యల్ని, చేపల్ని. మనోళ్ళు ఏంటంటే కర్మ పాపం రొయ్యల్లో వేస్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఏంటి, 1 కేజీ రొయ్యలు కొంటే 600 గ్రాములు మాలో మాంసం వస్తుంది, తొక్కు తీయగా, తల తీయగా. అది మనోళ్ళకి సరిపోదు. కానీ రొయ్యలలో ఉన్నటువంటి పోషకాలు అనగా సెలీనియం, మెగ్నీషియం, కాల్షియం, ఏదైతే మేజర్ మినరల్స్ ఉంటాయో మనకి శరీర ఈ వ్యవస్థకి ఎంత అవసరమో అదేవిధంగా మైక్రో మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ చాలా చాలా డెప్త్ నాలెడ్జ్, చాలా వాటి విలువ తెలుసు. కాబట్టి మేమేం చేస్తామంటే ఆ హెల్త్ని కాపాడుకుంటూ, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు నాయన. నా యువత ఇక మీదటైనా ఆ హార్మోన్ బేస్డ్ చికెన్లు, హార్మోన్ బేస్డ్ ఇవి గుడ్లు తినండి, కానీ పొదుపుగా తినండి. తినాల్సింది ఎక్కువ ఏంటంటే రొయ్యలు, ష్రింప్, ప్రాన్స్, చేప, ఫిష్, మచిలీ, జింగ, హిందీని. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ విలువ మాకు తెలుసు. చూశారు కదా, 44 ఏళ్ళకు కూడా చర్మం నవనవలాడుతుందంటే దానికి కారణం నేను ఎక్కువ రొయ్యలు, చేపలే తింటాను, చికెన్ని ముట్టను. చికెన్ తింటే నాటుకోడి తింటాను, నేచర్, అది నేచర్లో తిన వస్తుంది కాబట్టి దాన్ని నాటుకోడి అంటాం. బ్రాయిలర్ తినను, ఫారం అసలు తినను. ఎందుకంటే గుడ్లు పెట్టేదానికి దానికి ఎన్ని ఎక్కిస్తారో నాకు తెలుసు. ఎందుకంటే ఆమె ఫిషరీస్ ప్రొఫెషనల్, సైన్స్ గురించి కొంచెం తెలుసుకున్నాం. కాబట్టి నా శ్రేయభిలాషులారా, ఇది నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో తర్వాతి నెక్స్ట్ మన రెండో భాగానికి వెళ్ళే ముందు తెలుసు కదా, ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని కొంచెం మూలిక నుంచి తీసిన ఏ విధంగా అయితే ఫైటోబయోటిక్స్ తీస్తారో నా జీవితంలోంచి అనుభవాలు, అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ రసాన్ని తీసి ఒక్కొక్క బాటిల్ సపరేట్గా పెట్టున్నాము. నెక్స్ట్ మన వీడియోలో డైరెక్ట్గా ఎసెన్స్ ఆఫ్ లైఫ్ పార్ట్ 2 వెళ్ళిపోదాం. అయ్యా ఏనండి నాయన, ఇకనైనా
నేను మీ శ్రేయస్సు కోసమే ఈ వీడియోలు చేస్తాను. నాకు లక్షల జీతాలు ఇస్తున్నారు ఎవరు? మా కంపెనీ వాళ్ళు. మా కంపెనీ ఎండి గుజరాతీయులు, ముగ్గురు అన్నదమ్ములు, ముచ్చటగా పార్వతీ పరమేశ్వరులాగా నాకు భగవంతుడి దయ వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దొరికారు. మంచి కంపెనీలో పడ్డా. నా జీవితంలో మొదటిసారి ఆ భగవంతుడి అరుణాచలేశ్వరుడు దయ వలన గత 5 సంవత్సరాలుగా ఇటువంటి విఘ్నము లేకుండా చాలా జాగ్రత్తగా నన్ను కాపాడుకుంటూ నేను వస్తూ వాళ్ళని కూడా కాపాడుతూ, ఎందుకంటే బిఎంసి అనేది బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్. ఏదైనా వెనామీ కావచ్చు, మునోడర్ కావచ్చు, రెండింటికి మొదట ఒక సక్సెస్ కావాలన్నా తిరగబడాలన్న క్రాపు బిఎంసి. ఎక్కడైతే తల్లిదండ్రులు తయారవుతావో ఆ తల్లిదండ్రులు తయారు చేసే ఇండస్ట్రీకి నేను ఒక పెద్దను అన్నమాట. ప్రొడక్షన్ మేనేజర్గా ప్రజెంట్ నేను నా వృత్తి చేస్తున్నాను. ఆ వృత్తిని నేను ఎప్పుడు చాలా 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 డీప్గా వెళ్ళి డెప్త్గా వెళ్ళి దాని మీద ఫోకస్ పెట్టి మరీ చేస్తాను. ఎందుకంటే నా అనుభవం, నేను చేసిన సిపివి కంపెనీ వాళ్ళు నన్ను ఆ విధంగా తీర్చిదిద్దారు. ఆ సిపి వాళ్ళకు కూడా నా అభినందనలు. మరియు నా ఏదైనా అనుకోండి, నేను రుణపడి ఉంటాను సిపి వాళ్ళు. ఎందుకంటే నన్ను ఈ విధంగా రాటు తేల్చారంటే ఇండస్ట్రీలో వాళ్ళే కాదు. సిపి అక్వాకల్చర్ ఇండియా ప్రైవేట్, థాయిలాండ్ వాళ్ళ కంపెనీ. వాళ్ళ కనుక నాకు ట్రైనింగ్ ఎక్కిపోయి ఉంటే యూనివర్సిటీలో చదివిన చదువులు వేరు, అది కంప్లీట్ థియరిటికల్. వేరేస్ నీకు డబ్బు రావాలన్నా, జీవితంలో ఈ విధంగా కూర్చొని మాట్లాడాలన్నా ప్రొఫెషన్లో మంచి కంపెనీ దొరకదు. ఆ విధంగా నా జీవితంలో దొరికినటువంటి సిపి కల్చర్ కూడా కృతజ్ఞతలు చెప్తూ ఏ విధంగా మొదలుపెట్టాను. ఇప్పుడు నా ఎండ్ ఆఫ్ కెరీర్కి వచ్చేసాడు. ఎందుకంటే ఇక్కడ ఎంతకాలం ఉంటాం నాకు తెలియదు కాబట్టి వీళ్ళకి కూడా చాలా రుణపడి ఉంటాను, మా గుజరాతీయులకి. అందుకని వాళ్ళందరి తరఫున మీ కొంచెం వాళ్ళు బాగుకోరదాన్ని. ఎందుకంటే ఇక్కడ ఫ్లడ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎంతోమంది ఆక్వా రైతులు నాశనం అయిపోయారు. కొన్ని వేల మూగ జీవాలు కొట్టుకుపోయినాయి. 10-15 అడుగుల నీళ్ళల్లో అల్లాడుతున్నారు జనాలు. అహ్మదాబాదు, సూరత్, నవసారి బంద్ అయిపోయినాయి రోడ్డు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను ఉండేది అడవిలో, ప్రకృతి ఒడిలో కూర్చుంటాను కాబట్టి ప్రకృతి నన్ను ఏం చేయదు. అందుకే నేను అంటాను, ప్రకృతే కార్తీకే ప్రకృతి. నన్ను ఆరాధించండి నాయన రైతులారా. నాకు ఇప్పుడు మీ డబ్బు అవసరం లేదు నాయన. అసలు ఈ ఫైటోబయోటిక్స్, ప్రోబయోటిక్స్కి తేడా ఏందనేది తదుపరి వీడియోలో నేను చెప్తా. ఓపిక గేనండి, మీ మంచి కోసం చెప్తాను. నాకేం లక్షల జీతాలు వస్తాయి ఇక్కడ, నాకు అవసరమే లే. అందుకే నేను నెల్లూరు కూడా రాను. నా జీవితం ఇక్కడే హ్యాపీగా గుజరాతీయులతో మమేకమైపోయి ఉన్నాను. నేను కూడా గుజరాతీ అని. ఎందుకంటే ఒక సామెత ఉంది, బిఏ రోమన్ ఇన్ రోమ్. మనం ఎక్కడికైనా ఇటలీ, రోమ్కి వెళ్తే అక్కడికి వెళ్ళి నీ తెలుగు మాట్లాడితే చెల్లదు నాయన, హిందీ మాట్లాడితే చెల్లదు. ఆడికి వెళ్ళి ఒక రోమన్లాగా బిహేవ్ చేయాలి. బిహేవియర్, లాంగ్వేజ్, వేరే కమ్యూనికేషన్. అండ్ వాళ్ళతో పాటు మమేకమైతేనే కదా వాళ్ళు ఒక రోమన్లాగా ఉంటే రోమంలో ఉండగలవు. నెల్లూరుకి వస్తే నెల్లూరు యాసలో మాట్లాడాలి. ఏందా భయ్యా అంటే ఏంది మందలా అంటే వాళ్ళు మనల్ని లవ్ చేస్తారు. ఇది లవ్, ఇట్ ఈస్ ఫ్రీ. కాబట్టి ఈ నల్లకద్దాలకి మీకు చెప్పా ఎందుకు పెడుతున్నాడు ఇక్కడ బిల్డప్ అనుకుంటారు. కాబట్టి ఈ నిజం నిప్పు లాంటిది. ఎప్పటికైనా అది ఏదో ఒక రోజు రివీల్ చేస్తా. ఆ రోజు వచ్చేదాకా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ అప్పుడప్పుడు గంట కొట్టండి. మీ ఇంట్లో మీ ముందు చేరిపోతా. థ్యాంక్ యూ.